మధురాతి మధుర సుధాభిషిక్త వచో ప్రచుంభిత అధరానరుడేడి భానుకళ పరిస్పర్శితానంద వైభవానుభవ వికసిత కన్యజల నయనుడేడి అంతరోకాండ చండబల మండిత హరివక్ష విచ్ఛేదనాదక్షితుడైన కోదండధారుడేడి తాటక గుణహారుడేడి తాటక సంహారుడేడి సంపన్నుడేడి నా ఆత్మస్వరూపుడేడి లేడు నా రాముడు లేడు లేడు సకల సామంత మండల పరివ్యాప్త అధికార పరివృత మహిత జాతక విఖ్యాతిని పిలిచిపుచ్చి సుఖస్పందనారహిత తరలిపోయినాడు. షడ్రసోపేత భక్ష్య భోజ్య పలహారములను పరిచ్ఛేదించి కందమూలాదులను పురించు మంద జాతకమును స్వీకరించినాడు. రాజిత నవరత్న ఖచ్చిత పరిశోభిత రాజ మకుటమును వదలి జటావల్కములను ధరించినాడు. రమ్య హర్మ్యమును విడచి దుస్సహగమను జడయగు కాంతారమునకు కదలిపోయినాడు. నిర్భర గర్భావిర్భవ వాత్సల్యమును వీటపుచ్చి యోగి సముద్భవ జీవన గమనులకు మునిజనుల సాంగత్యము కోరి కానలకేగినాడు. నా రాముడు కానలకేగినాడు. నా రామునికి నిర్భర జాతకము రాసినది ఎవరు? నా బహిప్రాణములకు ఇంతటి ప్రచండ పరిస్థితి కల్పించినది ఎవరు? నరరూప రాక్షసి కరకు తొట్టిన సముద్రుల వికాసి నీచ గుణ విషపోయి ఆ కైకేయి. అదే అదే నా సుగుణాభిరాముని ఆరని నిద్రతో ఘోర కానమును కంపినది. వసీ నీచ నికృష్టమైన సమస్త దుర్గుణ సమాహార స్వరూపిణి అమ్మాయిని నెమ్మనమున కమ్మని అనురాగ మాలికల ఆహ్లాదానంద స్పందనందించిన ఆ యనకులేశుడి వనసీమకు పలుపుటకు నీకు మనసెట్లు సమ్మతిపడినది. ఆ రఘుకులీనుడు కౌశలేయుడు అయినను నీకు ఆత్మీయుడై పసితనము నుండి నీ చేతులు పెరిగినాడే. ఆ ప్రేమైనను నీ హృదయ ప్రజ్వరిల్లు స్వార్థ సంకుచిత జ్వాలాభీలమును ఆర్పలేకపోయినదా? ఏనుకోవే ఏనుకో ప్రణవనాథము ప్రతిధ్వనించు శ్రీరాములు అడుగులు కడిలేని ఈ అయోధ్యను ఏనుకో. శరత్చంద్ర కళ్ళు మూర్తి భవించిన రాఘవుని దరహాస క్రీడములు లేని ఈ మరుభూమిని పాలించుకో పో. ఆదర్శ సుగుణాబ్ది సోమ అనితర నిఖిలలోక జనవందిత నామ దశరథ హృదయ హర్మ్య ధామ హరిషద్వర్గ విరామ శుద్ధాంతమును సుఖ వైభోగమును విడనాడి భీకర కానని నివాసి వైదివారాయణ పౌనమునకే కందిపోవు నీ సుందర సుకుమార శరీర లావణ్యము కరకు తడవిన ఎంత పరితపించుతున్నదో కదా, ఎంత పరితపించుతున్నదో కదా. ఇక నీవే నీ అన్న కన్నులో కన్నువై అతని క్రియా వితరణ శీల గమనమునకు అన్ని వైచేరించి జానకి ఈ తల్లి కన్న బిడ్డము సుఖము సుకుమారము తప్ప కష్టము కష్టమునకు సుమంతయో పరిచయము లేని ఆగర్భ శ్రీమంతురాలి నా మూలమున నీకు వనజీవన దౌర్భాగ్యము ప్రాప్తించినది. ఏది ఏమైనను నేను పాపిని ద్రోహిని వసీమా ఆ పాపి కైతే ఈ శ్రీరాముని 14 గడులు వనవాసము చేయి వరమరాసించినప్పుడు నీలో కామాకిని పుట్టలు చేయి శ్రీకర కృపాను తెలిపెప్పున ఆ కృపాగ్రహాన్ని తన తృప్తిగా ఎందుకు నిశ్చల వంచిది అతని సిగింపునకు సాహసించవేరి శ్రీరామ వియోగ సంభవము అనివార్యమనిపించినప్పుడు నీవు ముఖ్యమైన
పోనిదేది, నీవు ముఖ్యమైపోనిదేది. రామా, మనజాలను నిన్ను విడిచినాను. మనజాలను కానీ మధుర కరముకు నీ అడుగుల సరి నేను అరని ముషమురైనను యుగముగా అనుభవించు నేను. 14 ఏడులు నీ పాద పచ్చాయ సోకని అంతఃపురమున ప్రాణములతో ఉండగలరా? నా పాపమునకు పరిష్కారము ప్రాణ పరిత్యాగమే. నా పాపమునకు పరిష్కారము ప్రాణ పరిత్యాగమే. రానా, నీ సింహాసనాన్ని నీ వెనుకో. అయోధ్య ధనారమ నీ రాక కొరకు లక్ష మిత్రములో ఎదురు చూస్తున్నది. రాతండ్రి, దాసరథి, సుగుణనిధి, దయాజలధి, రానా రామా, పరమ పావన, రాతండ్రి, రామా 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 రామా. రామయ్యా రామయ్యా నా స్వామి నీవయ్య రామయ్యా ఓ రామయ్యా రామయ్యా నా స్వామి నీవయ్య రామయ్యా నా స్వామి నీవయ్య రామయ్యా వెనకకు పోతాందని నా బట్టి పోతాదా ఎదురీకలు నా తెడ్డుకు తెలవదా నీ వెనకకి పోతాందని నా బట్టి పోతాదా ఎదురీకలు నా తెడ్డుకు తెలవదా నా తెడ్డుకు తెలవదా నీరెంతకు పోతాదని కథ ఎట్టా తిరుగుతాతో సామి నీవు ఎదిగినదే ఏ మలుపుల ఏటుందో మునుపు నీకు తెలుసునులే రామయ్య కథ ఎట్టా తిరుగుతాదో సామి నీవు ఎదిగినదే ఏ మలుపుల ఏటుందో మునుపు నీకు తెలుసునులే ఏరు దాటి కొండ దాటి అడవి దాటి వెళ్తనుంటే కొండ దాటి అడవి దారికెళ్తావంటే ఏదో గౌమత్తు నువ్వు చెయ్యకుంటవా మలుపుల్లో ఉన్న కథ తెలపకుంటవా రామయ్యా ఓ రామయ్యా రామయ్యా నా స్వామి నీవయ్యా రామయ్యా నా స్వామి నీవయ్యా రామయ్యా రామచంద్రమూర్తి ఇదే వస్తున్నాడని కబురు వచ్చిందిరా. ఎప్పుడు వస్తున్నారు? వస్తున్నారు. ఆ స్వామిని సీతమ్మూరిని లక్ష్మూరిని కలిపి మనం గంగా నదిని దాటించాలి. అదిగో స్వాములు వచ్చే స్వామి దండాలు దండాలు స్వామి దండాలు రామయ్యా ఓ రామయ్యా రామయ్యా నా స్వామి నీవయ్యా రామయ్యా నా స్వామి నీవయ్యా. పడవెక్కండి స్వామి పడవెక్కండి దిద్దుకో ఇప్పుడే చిట్టే మిమ్మల్ని గంగా నది దాటించేస్తా. రామయ్యా హైలెస్సా ఏలే హైలెస్సా హైలెస్సా ఏలే హైలెస్సా
హైలెస్సా ఏలే హైలెస్సా హైలెస్సా ఏలే హైలెస్సా ఏమా నయనములు ఏమా ధరములు ఏమా నయనములు ఏమా అధరములు ఏమా వక్షపు వైశాల్యము పురుష పుంగవుడు మోహన రూపుడు మదను నిమించే అందగాడు ఆతని కౌగిట బిగిసిన ధన్యం ఆడజన్మ కది సాధకము ఆడజన్మ కది సాధకము ఏమా నయనములు ఏమా అధరములు వేషం మార్చుకొని మోహిని వలే వెళ్ళవలే సుందరి, నేను ఏకపత్ని వ్రతుడను. నా భార్యను నా చెంతనున్నది కావున నన్ను కాంక్షించ నీకు తగదు. అడుగు, నా సోదరుడు ఒంటరివాడు, అతడంగీకరించిన నీ కోరిక తీరగలదు. ప్రయత్నించుము. అన్నకు ధీటైన సోయగాడి, అతనిలా నల్లనివాడు కాడు, మిసమిసల పసిడి కాంకులవాడు. నిన్ను చూడనాలో నా కలలు పొంగేనురా, నిన్ను చూడనాలో నా కలలు పొంగేనురా, తనువంతా తాపాన దహించసాగిరా, తనువంతా తాపాన దహించసాగిరా. వేగా రారా మగధీరా ఓ మార కుమారా, మగధీరా ఓ మార కుమారా, మగధీరా ఓ మార కుమారా.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ మహావేగ వియద్గంధ జటాబద్ధమూర్తయే మహోదగ్రహాలాల్ కవళకంఠధారిణే లలాట నయన ఛటాజ్వలిత్ మారభస్మకారిణే మహాదంస క్రూరోరగ సర్వాంగ సంకృతే మహాదంస క్రూరోరగ సర్వాంగాలంకృతే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అన్నా రావణ సూర్పణకుని అవమానం నరుల చేత నీ సోదరికి ఘోరావమానం ఏమది నా సోదరినే అవమానింతురా ఎవరా క్రూరులు మానవాధములు మా సోదరిని అవమానింతురా ఎవరా క్రూరులు మానవాదం నా సోదరిని అవమానింతురా ఎవరా క్రూరులు జగద్విజేతను లంకాపతిని అజేయుండని రావణ బ్రహ్మను జగద్విజేతను లంకాపతిని అజేయుండని రావణ బ్రహ్మను సమరాంగణమున జగజ్జెట్టిని దిక్పతులకు నే శాసనకర్తను సమరాంగణమున జగజ్జెట్టిని దిక్పతులకు నే శాసనకర్తను దిక్పతులకు నే శాసనకర్తను కైలాసమునే భుజముల నిడుకొని భోళా శంకర్ మురిపించి తినే కైలాసమునే భుజముల నిడుకొని భోళా శంకర్ మురిపించి తినే హరిభక్తులకే యమభక్తుడు వైకుంఠుడొకడు దొరకని పగతుడు వైకుంఠుడొకడు దొరకని పగతుడు చిన్నెడలు గంధర్వాలు ననుగల్వలేక విశ్వమునందునా నరవా నరములు అల్పజీవులు పునఃప్రాయమే వారిని పొంచుట నరవా నరములు అల్పజీవులు పునఃప్రాయమే వారిని పొంచుట అట్టి నరులు నా సోదరిని పరాభవించుటయా అవమానించుటయా మామా మామా మారీచా నాడు నీ సోదరుని నీ మాతృమూర్తిని ఒక నరుడు నేలకొల్చాడు నేడు నా సోదరిని ఒక మానవాధముడు అవమానించి అపరాధము చేసినాడు అల్పులపై యుద్ధము వ్యర్థము యుక్తులతో వారి కావరము చిత్తు చేసదము రమ్ము ఓ